అప్పలరాజు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలో టీడీపీ నేతలు సిదిరి అప్పలరాజు మీద శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సిదిరి అప్పలరాజు అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని గౌతు శిరీష ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు మానసిక స్థితి మీద సిదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని గౌతు శిరీష ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కాశీబుగ్గ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మంత్రి కాకముందే మంత్రి పదవి గురించి ఆశించి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజా సమస్యల్ని మాట్లాడే అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టు నోరు పారేసుకొని చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాలేదు, నేనే సర్టిఫై చేస్తానన్న మాజీ పశువుల మంత్రి గారి మీద ఈరోజు పలాస టీడీపీ కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయమని చెప్పాము, వాళ్ళు చేస్తారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే అధికారంలో ఉంటాము, అధికారంలో ఉండం, కానీ ప్రజల్లోని ఎప్పుడు ఉండాలంటే కొన్ని విలువలతో చూసిన రాజకీయాలు చేయాలి. నోటు పారేసుకునే వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం విజనరీగా కీర్తించబడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన ఒక డాక్టర్ అట, ఈయన సర్టిఫై చేస్తే చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి బాగాలేదంట, ఆయన్ని హాస్పిటల్కి పంపించి సర్టిఫై చేశాక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ హాల్లో రావాలని నోరు పారేసుకున్న అప్పలరాజు గారి మీద మేమందరం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తారు. లీగల్గా చట్టపరంగా ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి.